వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీలోకి మరో మాజీ ఎమ్మెల్యే రాబోతున్నారనే వార్తలు జోరుగా అందుకున్నాయి. సో ఇప్పటికే గువ్వల బాలరాజ్ ఇటు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది జరిగింది. సో గువ్వలతో పాటు దాదాపుగా దక్షిణ తెలంగాణలో ఒక 10 మంది మాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నారంటూ కూడా గతంలో రామచంద్రరావు గారు కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇదే అంశం పైన రాజా సింగ్ కూడా కొంతవరకు కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. సో ముందుగా జైన్ అయ్యేటప్పుడు విజయశాంతి లాంటి వాళ్ళను, లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళని ముందుగా వాళ్ళని అడిగి జైన్ కావాలని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి ఆయన మాటలు పట్టించుకోకుండా ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఈ మూడు రోజుల్లో తను చేరబోయే అంశాన్ని డైరెక్ట్ గా అఫీషియల్ గా చెప్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం వారు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. సో ఇక్కడ అప్పట్లో ఫామ్ హౌస్ ఇష్యూలో ఏది మునుగోడు ఉప ఎన్నికల వేళ దాదాపుగా 4 ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో 4 ఎమ్మెల్యేలో గువ్వల బాలరాజ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో పైలట్ రోహిత్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి టాక్ జోరుగా వినిపిస్తుంది. తర్వాత కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దక్షిణ తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్యే, మరి ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్యే పేరు. సో మరి అందుట్లో ఒకవేళ పైలట్ రోహిత్ రెడ్డి కనుక భారతీయ జనతా పార్టీలో చేరితే నిజంగా ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఇష్యూకి ఇప్పుడు బీజేపీ వాళ్ళని మళ్ళీ సంప్రదించి పార్టీలోకి చేర్చుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అదే తరహాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల నుంచి ఒకరైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. వారితో పాటు దాదాపుగా ఇంకొక 5 నుంచి 6 మంది సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఒక ముహూర్తం కోసం, తర్వాత గువ్వల బాలరాజు పార్టీలో జాయిన్ అయిన తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, అండ్ కార్యకర్తలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఆచితూచి అడుగులు వేద్దామని చెప్పేసి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి పెట్టినట్టు తెలుస్తుంది. ఆ డిమాండ్స్ కనుక ఓకే అంటే మిగిలినటువంటి 5-6 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. మరి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతారా, లేకపోతే గువ్వల బాలరాజు తోటే ఈ చేరికలు ఆగిపోతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.